ఇరాన్ యొక్క ప్రస్తుత పరిస్థితి చూస్తే మాత్రం 60% పూర్తిగా ధ్వంసమైంది ఇరాన్. ఎందుకంటే సుమారుగా 7,000 క్షిపణులు ఇజ్రాయెల్ ప్రయోగించింది. సో ఇరాన్ను కోలుకునే అవకాశం చాలా తక్కువ స్థాయిలో ఉంది. నిన్న ట్రంప్ చేసిన ప్రకటన ఏదైతే ఇరాన్ లొంగిపోవాలి అని చేసిన ప్రకటన ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ఇరాన్ వ్యతిరేకించింది. మేము ఎట్టి పరిస్థితుల్లో లొంగిపోమనే విషయం చెప్పింది. అదేవిధంగా చూస్తే మాత్రం సుమారుగా ఇరాన్లో 10,000 బిల్డింగ్లు కూలిపోయాయి ఇరాన్లో. అదేవిధంగా ఇరాన్లో ఉన్న ఉగ్రస్థావరాలు మొత్తం కూడా ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. ఇవన్నీ వాతావరణం ఇరాన్కున్న ప్రస్తుత పరిస్థితి చూస్తే మొత్తం క్షిపణులు కూడా 150 క్షిపణులు ప్రయోగించింది. ఇజ్రాయెల్ యుద్ధం చాలా బలంగా ఇరాన్ చేస్తుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ ఈసారి యుద్ధాన్ని ఆపే పరిస్థితులు లేవు. ఇరాన్ ఆపాలనుకున్నా లేకపోతే ఐక్యరాజ్య సమితి లాంటి దేశాలు ఆపాలనుకున్నా ఇజ్రాయెల్ ఆపదు. ఎందుకంటే ఇజ్రాయెల్కి ఈరోజు వచ్చిన అవకాశం రేపు రాదు. ఎందుకంటే ఈరోజు అమెరికా సపోర్ట్ ఉంది, అంతర్జాతీయ సపోర్ట్ ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఇరాన్ మీద దాడి చేసే అవకాశం ఇజ్రాయెల్కు ఉండదు. కాబట్టి ఈ అవకాశాన్ని ఇజ్రాయెల్ ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవడానికి సిద్ధంగా లేదు, యూటిలైజ్ చేసుకుంటుంది అని చెప్పి చెప్తున్నారు. అంతే. ఎందుకంటే ఇజ్రాయెల్ ఆ చుట్టూ ఉన్న ఇస్లామిక్ కంట్రీస్ వల్ల చాలా ఇబ్బంది పడ్డది. సో నిజంగా చెప్పాలంటే ఇజ్రాయెల్ చాలా సఫర్ అయింది. ఇజ్రాయెల్ ఎదుగుదలకి నష్టం కలిగేలా ఉంది. ఇంకో అంశం ఏంటంటే ఇరాన్లో అణు కేంద్రాలు ఉన్నాయి. ఎప్పుడైనా కనుక మెయిన్ సమస్య అణు కేంద్రాలు ఉన్నాయి. ఎప్పుడైనా కనుక ఈ అణు కేంద్రాలు కనుక అణుప్రయోగం కనుక ఇజ్రాయెల్ మీద జరిగితే ఎంతకాలం కష్టపడి చేసిన ఈ యొక్క టెక్నాలజీ అంతా కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది. మెయిన్ రీజన్ ఎందుకంటే ఇరాన్ చాలా సందర్భాల్లో కూడా కొన్ని ప్రకటనలు చేసింది, అవసరమైతే మేము ప్రయోగిస్తామని. ఈరోజు అమెరికా కూడా అంత బలంగా రియాక్ట్ అవ్వడానికి ఇదే కారణం. సో అమెరికా మీద కూడా ఎట్టి పరిస్థితులు కూడా మేమేమంటామంటే ఇరాన్ ఏమంటుందంటే అమెరికాని ట్రంప్ని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టే ప్రసక్తి లేదని చెప్తారు. అంటే అమెరికా మీద కోపం కాదు, ట్రంప్ మీద ఎక్కువ వాళ్ళకి కోపం ఉంది. ఇది ఒక ప్రధాన అంశం. అదేవిధంగా నిన్న 10,000 కంటైనర్లు విశాఖపట్నంలో ఆగిపోయింది, రేట్లు వచ్చాయి. ఎందుకంటే మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే మాత్రం 10,000 కంటైనర్ అంటే చిన్న విషయం కాదు. ఈ యొక్క అంటే మనకి ఈ విశాఖపట్నం సముద్రం కావచ్చు, కాకినాడ పోర్ట్ కావచ్చు, మనకి బ్రిటిష్ కాలం నుంచి ఉన్నప్పుడు నడుస్తున్న అంశం. అయితే ఏవైతే హార్మోన్ జలసంధి మూసిపోయిందో, హార్మోన్ జలసంధి మూసిపోయినా సరే ఖచ్చితంగా మేము ఆర్మీ ప్రొడక్షన్ ఇచ్చి మేము రిలీజ్ చేస్తామని ట్రంప్ ప్రకటించారు. ఆయన ప్రకటించారు తప్ప ఎక్కడ ఎవరికి సపోర్ట్ లేదు. ఇప్పుడు 10,000 కంటైనర్లు వెనక్కి వచ్చాయి. ఈ 10,000 కంటైనర్లు ఏముంది? మెడిసిన్ ఉంది, రొయ్యలు ఉన్నాయి, మాంసం ఉంది, పాలు ఉన్నాయి, పప్పు దినుసులు, పండ్లు, జీడిపప్పు ఇవన్నీ ఉన్నాయి. ఎందుకంటే పూర్తిగా విశాఖపట్నం నుంచి పూర్తిగా పశ్చిమాసియా దేశాలు అంటే సుమారుగా 19 దేశాలు ఉంటాయి. ఈ 19 దేశాలు సుమారుగా 6 దేశాలు బలంగా ఎక్కువ వెళ్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు రంజాన్ మాసం కాబట్టి ఈ ఎక్స్పోర్ట్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి. అంటే జీడిపప్పు కావచ్చు, పళ్ళు కావచ్చు, ఇవన్నీ ఎక్కువ ఎక్స్పోర్ట్ అవుతాయి. ఈ టైంలో వెనక్కి రావడం వల్ల ఫస్ట్ టైం విశాఖపట్నంకి వెనక్కి బ్యాక్ వచ్చింది. ఇప్పుడు వాటిని వెనక్కి కూడా బ్యాక్ చేసి స్టోరేజ్ చేయడం అనేది పెద్ద సమస్య అయింది. ఈరోజు రేపు సెంట్రల్ గవర్నమెంట్ కూడా మాట్లాడుతుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ అంశం మీద సెంట్రల్ గవర్నమెంట్కి రిక్వెస్ట్ పంపించారు. అంటే ఈ అంశాన్ని ఏం చేయాలి? 10,000 కంటైనర్లో ఉన్నది తినే ఐటెము, తాగే ఐటెము, దాన్ని ఎలా స్టోరేజ్ చేయాలి? ఇదొక సమస్య. అందులో ఫస్ట్ టైం ఇది అంశం. అందులో మెడిసిన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇది ఒక పెద్ద సమస్యగా మారింది. కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకునే అవకాశం ఉంది. అయితే ఇంకో అంశం ఏంటంటే విశాఖ నుంచి ఒమాన్, ఖత్తర్, దుబాయ్, సౌదీ అరేబియా కంట్రీస్ ఎక్కువ ఎగుమతులు. ఇవి చెప్తున్నది ఏంటంటే మెడిసిన్, రొయ్యలు, మాంసం, పాలు, పప్పు దినుసులు, జీడిపప్పు ఏదైతుందో నేను చెప్పిన 6 దేశాలకు ఎక్కువ. పశ్చిమాసియా దేశాలు అంటే మొత్తం 19 ఉంటాయి. అందులో ఈ 6 దేశాలకు మ్యాక్సిమం అరబ్ కంట్రీస్ కానీ, సౌదీ కంట్రీస్ కానీ, దుబాయ్ కానీ ఇక్కడ ఎక్కువ శాతం ఈ విశాఖపట్నం, కాకినాడ పోర్ట్ నుంచే తినే ఐటమ్స్ కానీ లేదా పప్పు దినుసులు కానీ, ఫ్రూట్స్ కానీ ఎక్కువ వెళ్తాయి. ఇంకో అంశం ఏంటంటే ఎక్స్పోర్ట్లో కూడా అంటే ఎగుమతుల్లో కూడా ఈ యొక్క మన ఏవైతే జలసంధి మార్గం ద్వారా విశాఖపట్నం జలసంధి మార్గం ద్వారా చేపలు, రొయ్యలు ద్వారా 2024-2025 ఆర్థిక సంవత్సరానికి 28,000 కోట్లు సముద్ర మార్గం ద్వారా వ్యాపారం జరిగింది. ఇప్పుడు 2024-25. అదేవిధంగా బియ్యం 1,000 కోట్లు, అదేవిధంగా మిర్చి, పొగాకు, ఫార్మా, మెడిసిన్ ఇవన్నీ కూడా ఈ యుద్ధం కొనసాగించడం వల్ల పూర్తిగా అంటే మనం అనుకోండి ఇది 2వ వారం నడుస్తుంది. ఇంకో వారం కనుక యుద్ధం కొనసాగించినట్లయితే మాత్రం ఖచ్చితంగా 4 రోజులు కొనసాగిస్తే మాత్రం ఈ యొక్క మనకి ఏవైతే ఈ యొక్క ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయంలో 30-40% తగ్గిపోయే అవకాశం ఉంటుంది, నష్టపోయే అవకాశం ఈ సంవత్సరానికి 25-26 సంవత్సరానికి ఉంటుంది. అంటే కేవలం చేపలు, రొయ్యల వల్లనే విశాఖపట్నం నుంచి ఇతర దేశాలు పశ్చిమ దేశాల్లో 28,000 కోట్లు ఒక సంవత్సరానికి వచ్చే ఆదాయం. అంటే అంత ఆదాయం. అందుకే ఆ రోజు ట్రంప్ టారిఫ్లు పెంచినప్పుడు కూడా, రొయ్యలు ఆపేసినప్పుడు కూడా మనం మాట్లాడాం. ఎందుకు ట్రంప్ టారిఫ్లు ఆపాడు? టారిఫ్లు ఎప్పుడైతే పెంచుతాడో ఈ రొయ్యలకి అమెరికాలో ఎక్కువ వాల్యూ పెరిగిపోద్ది, రేటు పెరిగిపోద్ది. ఎప్పుడైతే రేటు పెరిగిపోద్దో అమెరికాలో ఉన్న వాళ్ళు కొనరు, అమెరికాలో ఉన్న ప్రొడక్టే కొంటారు. అప్పుడు మన దేశానికి ఆర్థికంగా కొంత నష్టం వస్తుంది. కాబట్టి ట్రంప్ ఆలోచన విధానం కూడా యుద్ధం ఎక్కువ కొనసాగితే
భారత్కి పెట్రోలియం పరంగా కొంత నష్టం ఉంటుంది. ఎందుకంటే భారత్ పూర్తిగా 88% ఎగుమతుల మీదే ఆధారపడి ఉంది. 88% ఎగుమతుల మీద ఆధారపడి ఉంది. భారత్లో ఎక్కడ లేదు. అందుకే మీకు చూడండి, మీరు గత 10 సంవత్సరాలు చూస్తే భారత్లో ఎలక్ట్రానిక్ వాహనాలు, బ్యాటరీ వాహనాలు ఎక్కువ అవుతున్నాయి. ప్రతి ఒక్క కంపెనీలో 30% ఉండాలని కండిషన్ తీసుకొచ్చారు. నేను రేవంత్ రెడ్డి గారు కూడా అదే చెప్తున్నారు. భవిష్యత్తులో హైదరాబాద్ సిటీ మొత్తం కూడా 100కి 100% ఎలక్ట్రికల్ వాహనాలు ఉంచుతామని చెప్తారు. ఎందుకంటే పెట్రోల్ డీజిల్ మీద భారత్ ఎక్కువ కాలం ఆధారపడడం కూడా నష్టమే. ఎందుకంటే 88% ఆధారపడడం అంటే ఆ ఎగుమతులు ఎన్ని రోజులు వస్తాయో తెలియదు. కాబట్టి ఇది ఒక ప్రధానమైన అంశం. ఇంకో అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ఎగుమతులు ఉన్నాయి. ఈ యొక్క పశ్చిమాసి దేశాలకి ఏమున్నాయి? ఇంజనీరింగ్ వస్తువులు, ఫార్మా ఎగుమతులు, అంటే మెడిసిన్. మనకి పశ్చిమ దేశాలు 19 ఉంటే ఆ 19 దేశాల్లో కూడా ఈ ఫార్మా, హైదరాబాద్లో అత్యధిక ఫార్మా మెడిసిన్ అంతా కూడా ఇక్కడ తయారవుతుంది. మొన్న వ్యాక్సిన్ కూడా ఇక్కడే తయారైంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇక్కడ కరోనా టైంలో వ్యాక్సిన్ ఇక్కడ 5,000 రూపాయలకి తీసుకొని విశాఖపట్నంలో 30,000కి వ్యాక్సిన్ అమ్మారు. ఇవంతా కూడా మెడికల్ షాప్ వాళ్ళు, చిన్న చిన్న క్లినిక్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇదే వ్యాక్సిన్ 30,000కి అమ్మారు. అంటే హైదరాబాద్ ఫార్మా రంగంలో ఎంత అభివృద్ధి చెందో అర్థం చేసుకోండి. ఇది ఫార్మా రంగం ఈరోజు కాదు, 1952లో స్టార్ట్ అయింది హైదరాబాద్లో ఫార్మా రంగం. అందుకే ఈరోజు 30 సంవత్సరాలకి డెవలప్ అయింది. ఈరోజు ఆ విశాఖపట్నం అభివృద్ధి చెందింది. ఫార్మా అచితాపురం కావచ్చు, ఇప్పుడు మనకి నక్కపల్లి, నర్సీపట్నం దగ్గర నక్కపల్లి కావచ్చు, ఇవన్నీ కూడా ఫార్మా ఎందుకు డెవలప్? భవిష్యత్ తరాలకి. ప్రపంచంలో ఏ వ్యాక్సిన్ పనిచేయలేదు, కానీ మన భారత వ్యాక్సిన్ మనకే పనిచేసింది. ఇది ఒక ప్రధాన కారణం. అంటే ఫార్మా డెవలప్ అవడం వల్ల కొంత లాభాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇవి కూడా చూస్తే తెలంగాణ రాష్ట్రం నుంచి చూస్తే పూర్తిగా ఇక్కడ కూడా 1,70,000 కోట్లు ఎక్స్పోర్ట్ వల్ల, ఎగుమతి వల్ల వస్తుంది. కానీ ఇవన్నిట్లు కూడా కార్గో ఫ్లైట్స్ ఉన్నాయి. మనకి ఈరోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది, ఇదంతా కూడా కార్గో ఫ్లైట్స్ వల్ల వెళ్ళిపోతాయి. కానీ సముద్ర మార్గంలో వెళ్ళేవి నష్టపోతున్నారు. ఇప్పుడు ఏపీ నుంచి వెళ్ళేవి అన్నీ కూడా అవి వేరు, సముద్ర మార్గం వెళ్ళడం వల్ల నష్టపోతున్నారు. ఇప్పుడు ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రానికి ఎగుమతుల వల్ల పెద్ద నష్టం వచ్చే అవకాశం లేదు, ఎట్టి పరిస్థితులు లేదు. కానీ ఏపీకి మాత్రం చాలా ఎక్కువ నష్టం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా ఈరోజు పార్లమెంట్లో కూడా ఇదే అంశాన్ని అడిగారు. ఏమని? ఇప్పుడు అరబ్ కంట్రీస్ కావచ్చు, సౌదీ కంట్రీస్ కావచ్చు, దుబాయ్ కావచ్చు, ఈ ప్రాంతాల్లో పూర్తిగా భారతీయులు చాలామంది ఉన్నారు. ఒక్క దుబాయ్లోనే భారతీయులు 1 కోటి మంది వరకు ఉన్నారండి. సో ఇంత మన భారతీయులు ఇతర దేశాల్లో ఉండగా మన వాళ్ళ పరిస్థితి ఏంటంటే అందరినీ సేఫ్గా తీసుకొస్తాము, ఒక్కరిని కూడా విడిచిపెట్టడం, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని చెప్తారు. ఇరాన్ యొక్క వ్యూహం కూడా అదే. ఇరాన్ అమెరికా ఆర్థిక మూలాలైనటువంటి సౌదీ, ఖత్తర్, అరబ్ కంట్రీస్ మీద దాడి చేయడం వల్ల ఆర్థికంగా కావచ్చు, లేకపోతే ఎకనామికల్గా కావచ్చు, ట్రంప్ మీద, అమెరికా మీద ఒత్తిడి తీసుకొస్తే ఖచ్చితంగా ట్రంప్ దిగి వస్తాడేమో అనుకున్నారు. కానీ ట్రంప్ దిగి వచ్చే వాతావరణం లేదు. ఎందుకంటే ట్రంప్కి చమురు కొరత లేదు, ఫైనాన్షియల్ కొరత లేదు. ఒకవేళ ఆర్థిక సంక్షేమం వస్తే భారత్ నష్టపోతుంది, కానీ అమెరికా నష్టపోదు. చమురు కొరత వల్ల కూడా భారత్కి నష్టం రావచ్చు దీర్ఘకాలికంగా. ఎందుకంటే 30% ఆల్రెడీ రష్యా నుంచి మనకు ఒప్పందం ఉంది. ఇంకో ప్రధాన అంశం ఏంటంటే ఇప్పుడు గత నెల రోజుల క్రితమే రష్యా నుంచి ఒప్పందం చేసుకున్నారు. మన భారతదేశం రష్యా నుంచి చమురు ఒప్పందం చేసుకుంది. ఆ చమురు ఒప్పందం చేసుకోవడం వల్ల ఈరోజు భారతదేశంలో 74 రోజుల వరకు కూడా యుద్ధం కొనసాగించినా సరే చమురు కొరత వచ్చే అవకాశం లేవు. మరి నిన్న 60 రూపాయలు గ్యాస్ కోసం పెంచారు. అది ఎందుకు పెంచారు అనేది పార్లమెంట్లో కూడా అడిగారు. దానికి కేంద్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అంటే సాధారణ టైంలో కూడా గ్యాస్ పెంచుతారు, మరి దానివల్ల పెంచారా, లేకపోతే ఇక్కడ ఏదైనా లోటు వల్ల పెంచారనేది సెంట్రల్ గవర్నమెంట్ స్పష్టత ఇవ్వలేదు.